జాతీయ రహదారి 65పై సంక్రాంతి సందర్భంగా వాహనాల రద్దీ కొనసాగుతోంది. వాహనాలు భారీగా వస్తున్న నేపథ్యంలో పలుచోట్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ హైవే పై వాహనాల రద్దీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు సంక్రాంతి సందర్భంగా తమ సొంతూర్లకు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో NH65 మీద పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పొచ్చు. చూడొచ్చు, మనం ఇప్పుడు చౌటుప్పల్ సమీపంలో ఉన్నాము. ఇక్కడ ట్రాఫిక్ NH65 మీద హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళే రహదారి మీద ఏ విధంగా ఉందో చూడొచ్చు. నెమ్మదిగా వాహనాలు బంపర్ టు బంపరు కదులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నిత్యం ఈ రహదారిపై 60,000కు పైగా వాహనాలు వెళ్తుంటాయి. అయితే ఈ సంక్రాంతి సందర్భంగా ఈ వాహనాల సంఖ్య రెట్టింపు ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే మొత్తానికి NH65 మీద కూడా అక్కడక్కడ కూడా విస్తరణ పనులు జరగడం, బ్లాక్ స్పాట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతుండటంతో కూడా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని చెప్పొచ్చు. మొత్తానికి అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రహదారి మీద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక టోల్ ప్లాజాల వద్ద మాత్రం కొంత త్వరితగతిన వాహనాలు ముందుకు కదులుతున్నప్పటికీ కూడా NH65 ఇతర మార్గాల్లో రోడ్డు వెంట వెళ్తున్న క్రమంలో కూడా అక్కడక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బ్లాక్ స్పాట్ల వద్ద కూడా నెమ్మదిగా వాహనాలు కదులుతుండటంతో కూడా అధికారులు అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అవసరమైతే ట్రాఫిక్ను డైవర్షన్ చేస్తాము, ఇతర ప్రాంతాల గుండా చుట్టుపక్కల గ్రామాల గుండా మళ్ళీ ఏదైతే NH65 మీదికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. అక్కడక్కడ కూడా ఏదైతే పోలీసులు కూడా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడైతే చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు, మనం పెద్ద ఎత్తున కూడా వాహనాలన్నీ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రహదారి మాత్రం బోసిగా కనిపిస్తూ ఉంది. మొత్తానికి పెద్ద సంఖ్యలో కూడా తమ సొంత ఊర్లకు బయలుదేరేందుకు కూడా వాహనాలలో కూడా పెద్ద వాహనదారులు కదులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, మనం పెద్ద ఎత్తున కూడా ఏదైతే వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. అర్ధరాత్రి నుంచి కూడా కొంత మేరకు వాహనాల రద్దీ కొనసాగుతున్నప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా వాహనాలన్నీ కూడా భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక టోల్ ప్లాజాల వద్ద కూడా ఏదైతే పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 బూతులు ఉంటే 12 టోల్ బూతులు కేవలం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాహనాల వైపే దారి మళ్లించారు. ఇక కొర్లపాడు వద్ద 12 టోల్ బూతులు ఉండగా 8 టోల్ బూతులను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాహనాల కోసం వినియోగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే శాటిలైట్ సెన్సార్ కూడా ప్రయత్నం చేశారు. శాటిలైట్ సెన్సార్ ద్వారా ఏదైతే టోల్ ప్లాజాల వద్ద ఏదైతే వాహనాలను త్వరితగతిన పంపించే ఏర్పాటు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఆ ప్రయోగం విఫలమైనట్లు తెలుస్తుంది. కేవలం హ్యాండ్ గన్లు కావచ్చు, సెన్సార్ ద్వారానే కూడా ఇటు వాహనాలను టోల్ ప్లాజాల వద్ద కూడా పంపిస్తున్నారు. అయితే టోల్ ప్లాజాల వద్ద కొంతమేరకు ఇబ్బందికర పరిస్థితులు లేనప్పటికీ కూడా ఇతర ప్రాంతాల్లో ఇటు చౌటుప్పల్లు తర్వాత అదేవిధంగా చిట్యాల కావచ్చు, పెద్ద కాపర్తి కావచ్చు, ఇక నకరికల్ సమీపంలో పెద్ద ఎత్తున కూడా ఇటు సూర్యాపేట సమీపంలో కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాహనాలు బంపర్ టు బంపర్ ఏదైతే నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం ఏదైతే కొంత ట్రాఫిక్ ఇబ్బందులు తప్పేటట్టు కనిపిస్తలేదు. ఏదైతే వాహనాలు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తున్న నేపథ్యంలో కొంత ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహా న్యూస్, చౌటుప్పల్ సమీపం నుంచి.